రైట్ గా హీరో అల్లు అర్జున్ కి మాత్రానికి మధ్యంతర బెయిల్ హైకోర్టు జారీ చేసినట్టు కూడా మరి మనం చూస్తా ఉన్నాం. మరి ఏదైతే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ నిమిత్తం చెంచల్ కూడా జైలుకు తరలించినటువంటి మరి పుష్ప అల్లు అర్జున్ కి మాత్రానికి మధ్యంతర బెయిల్ అయితే ఇస్తా ఉన్నది. మరి ఏదైతే దానికి ఎంత హీరో అయినా కానీ తన సొంత హక్కులు తనకు ఉంటాయి కాబట్టి మరి తాను కావాలని చెప్పి చేయలేదు అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు మరి అల్లు అర్జున్ తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో మరి గతంలో జరిగినటువంటి బాంబేలో ఒక ఇష్యూ జరిగింది. ఆర్నబ్ గోస్వామి మరి ఏదైతే ఆ రోజు తొక్కిసలాట్ లో ఆయన వెళ్ళినటువంటి తొక్కిసలాట్ లో చనిపోతే మాత్రానికి ఒక్క రోజు కూడా జైల్లో ఉంచకుండా ఆయనకు కూడా మధ్యంతర బెయిల్ అప్పుడు బాంబే కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ వాదనలకు కూడా మరి అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ అయితే దీని క్లియర్ గా అక్కడ వాదనలు వినిపించడం జరిగినటువంటి నేపథ్యంలో మరి హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ కూడా ఇస్తా ఉన్నది అనేది క్లియర్ గా కనపడతా ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ చెంచల్గూడ నుంచి వెళ్ళి ఇక ఏదైతే జైల్ సూపరింటెండెంట్ కి అఫిడవిట్ సమర్పించుకొని మరి అక్కడ నుంచి వెళ్ళి ఒక తాత్కాలిక ఊరట అయితే పుష్పకి అయితే దక్కిందని చెప్పేసి కూడా మనం చూడొచ్చు. ఇక ఏదైతే 14 రోజుల రిమాండ్ నిమిత్తం చెంచల్గూడ జైలుకి అయితే మరి పోలీసులు అయితే అక్కడికి చెంచల్గూడ జైల్లోకి అయితే అల్లు అర్జున్ తీసుకొచ్చారు. తదుపరి విచారణ దాదాపుగా మరి జనవరి 11 ఇక పుష్ప 2 కి ఏదైతే ప్రీమియర్ షోకి వెళ్ళినటువంటి మరి అల్లు అర్జున్ ఆ సందర్భంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో మరి రేవతి అయితే మరణించడం జరిగింది. కానీ హీరో అల్లు అర్జున్ మాత్రానికి ఉద్దేశపూర్వకంగా మరి ఈ నేరాలకి పాల్పడలేదు కాబట్టి కొన్ని సెక్షన్లు పరిగణలోకి తీసుకొని మరి మధ్యంతర ఊరట అయితే కల్పిస్తా ఉన్నామని చెప్పి కూడా కోర్టు అయితే మరి చెప్తా ఉన్నది. ఇక భారీగా బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా చెంచల్గూడ జైలు వద్దకు చేరుకుంటా ఉన్నారు. మరి ఏదైనా కానీ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఒక గంట సేపు ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని అఫిడవిట్లు సమర్పించేసేసుకొని మరి బన్నీని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా మరి ఇక జరుగుతా ఉన్నది. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బన్నీ ఇష్యూ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఎపిసోడ్ పూర్తి టోటల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్ కి నాకు ఎలాంటి సంబంధం అయితే లేదు, మరి చట్టం తన పని తాను చేసుకుంటా పోతా ఉందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. ఇక భారీగా హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా చెంచల్గూడ జైలు వద్దకైతే మరి తరలిపోతా ఉన్నారు. మరి బన్నీకి స్వాగతం పలికేందుకు ప్రస్తుతం ఆల్రెడీ ఆయన చెంచల్గూడ జైలుకి తరలించేశారు కాబట్టి ఇక వాదనలు విన్నటువంటి మరి కోర్టు క్లియర్ గా మాత్రానికి ఆయనకి మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. మరి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు, తన అభిమానులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు, కుటుంబ సభ్యులంతా కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం. ఇక క్లియర్ గా మాత్రానికి జనవరి 11వ తారీఖు వరకు మరి పూచీకత్తు మీద అల్లు అర్జున్ సొంత పూచీకత్తు మీద జైలు సూపరింటెండెంట్ గారికి అఫిడవిట్ సమర్పించేసేసుకొని మరి బయటికి బెయిల్ మీద రాబోతా ఉన్నారు అల్లు అర్జున్ గారు అనేటువంటి సందర్భాన్ని అయితే మరి మనం చూస్తా ఉన్నాం.